ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీరు ఎప్పటినుంచో ఒక పని జరగాలి, ఈ పని అయిపోతే చాలురా దేవుడా అనేటటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే కనుక అతి కష్టం మీద పూర్తవుతాయి. అలాగే ఏదైనా ఒక వస్తువులు కొనడానికి, ప్రాపర్టీస్ కొనడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి సంబంధించిన పనులను కూడా మీకు కొంచెం కష్టం మీదే పూర్తవుతాయని చెప్పొచ్చు. అయితే రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన రుణాలు చేసినా లేదా రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నంలో జాప్యం చేసినా ఇబ్బందులు పడతారు. అంటే ఈ తీర్చేద్దాంలే, అందాక ఈ ఖర్చు పెట్టుకున్న తర్వాత వచ్చే నెలలో తీర్చేద్దాం అని రుణాలు తీర్చకుండా ఖర్చులు పెట్టుకున్నట్లయితే మీకు తీర్చాల్సిన రుణాలు తీరేలాగా అవ్వవు అనమాట, లేట్ అయిపోతాయి. కాబట్టి అప్పులు తీర్చే విషయంలో కొంచెం తొందరపడడమే మంచిది. ఇక విలువైన వస్తువులు, ఆస్తులు, చిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. భూములు కావచ్చు, గృహాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనచ్చు. తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తుల విషయంలో ఏదైనా గొడవలు, తగాదాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా కూర్చుని పరిష్కరించుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి.